ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ మార్కెట్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ థింగ్స్ ఇన్ ఇండియన్ ఈస్థెటిక్ ఇండస్ట్రీ. ఈస్థెటిక్స్ దాని మీద కోర్సెస్ చేసే డాక్టర్స్ అయితే ఏంటి, దాని మీద రెవెన్యూ టర్న్ ఓవర్ అయితే ఏంటి, చాలా రిమార్కబుల్ గ్రోత్ ఉంది ఇయర్ టు ఇయర్. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇండియాలో ఈ ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్కి ముఖ్యమైన కారణం ఏంటి? ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. సో ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ ఇప్పుడు మాత్రమే ఎందుకు పెరుగుతుంది అంటే మనం ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. ఇండియన్స్కి ఇది వరకు అందంగా ఉండడం అనేది ముఖ్యమైన కన్సర్న్ కాదా? ఇప్పుడు మాత్రమే అందంగా ఉండాలి అని అనుకుంటున్నారా? లేదు. ఇండియన్స్ అనేది ఆర్ ఇండియన్ కమ్యూనిటీలో అనేది ఎప్పటి నుంచో ఆయుర్వేదం కాలం నుంచి మనము ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్, అందంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ అనమాట. మన లైఫ్ స్టైల్లో క్రీమ్స్ వాడాలి, ఆర్ ఏ పౌడర్స్ పెట్టుకోవాలి, ఎలాంటి ఆయిల్స్ పెట్టుకోవాలి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక ఒక ఆడవాళ్ళ షేప్ మారిపోకుండా మన ఇండియన్ ఆయుర్వేదిక్స్లో ఎన్నో మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వాళ్ళు కాకపోతే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక ట్రీట్మెంట్ లాగానో ఒక స్పెసిఫిక్ టాస్క్ లాగా తీసుకునే వాళ్ళు కాదు. అదంతా మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ లాగా ఉండేది. అందుకే వరల్డ్ వైడ్ ఇండియన్స్ ఆర్ నోన్ టు బి బ్యూటిఫుల్. సో ఇదంతా మన లైఫ్ స్టైల్లో జీర్ణించుకుపోయిందనమాట. హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి, ఆయిల్ మసాజెస్ అయితే ఏంటి, ఇవంతా మనకెప్పుడు కొత్త విషయం ఏం కాదు. అయితే ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసిందో, యూరోపియన్ ఇన్వేషన్స్ వచ్చేసాయో, ఈ ట్రెండ్స్ మనలో కొంచెం తగ్గిపోయి కొంచెం బ్యూటీ అనేది న్యాచురల్గా రావడం మనకి తగ్గింది. మన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చి ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎర్లీగా కనిపిస్తోంది ఇండియన్స్లో. సో ఒకటి, మనం బ్యూటీ కాన్షియస్ డే 1 నుంచి ఉన్నాం అండ్ మన పాత మెథడ్స్ కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే వరల్డ్లో ఈ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ డర్మటాలజీ అనే ట్రెండ్ అవుతుందో, అది మళ్ళీ మన ఇండియన్ ఇండస్ట్రీలో డాక్టర్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఉంటున్నారో, మన పాత ఇన్స్టింక్ట్స్ మళ్ళీ వాపస్ వచ్చి వీఆర్ ట్రయింగ్ టు లుక్ బ్యూటిఫుల్ విత్ న్యూ మెథడ్స్. అంతే, దట్స్ ఆల్. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక మంచి సేఫ్ పరిస్థితుల్లో, సేఫ్ హ్యాండ్స్లో ఒక మంచి మెథడ్ టు లుక్ బ్యూటిఫుల్ డెఫినెట్లీ. అయితే దీన్ని ఏంటంటే ఓవర్ ద బోర్డ్ చూడకపోతే మంచిది. దాని గురించి అబ్సెస్డ్ అయిపోకుండా ఎంత అవసరమో మనకు చూసుకొని దానికి ప్లాస్టిక్ సర్జరీకి వెళ్తూ ఉంటే పర్వాలేదు. అయితే ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీకి ట్రెండింగ్ అవుతుంది అనే దానికి ఒక ముఖ్యమైన రీజన్ ఉంది. ఇండియన్ డాక్టర్స్ అనేవాళ్ళు ఎప్పటికైనా వరల్డ్ వైడ్ మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, మనకున్న ఫ్రీ హ్యాండ్ కానీ ఆన్ పేషెంట్స్ ఏ డాక్టర్స్కి ఉండదు. ఇది వరల్డ్ వైడ్ అందరూ నమ్ముతారు. బికాజ్ మన పేషెంట్ లోడ్ అలా ఉంటుంది, మన ఎక్స్పోజర్ టు పేషెంట్స్ అలా ఉంటుంది. సో ఇది వరకు ఎక్కువ మంది ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు కాదు కాబట్టి మనకి ఇండస్ట్రీ గురించి అంతమంది గుడ్ డాక్టర్స్ అవైలబుల్ లేరు. ఎప్పుడైతే ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది మార్కెట్లోకి రావడం వచ్చిందో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, మంచి ప్లాస్టిక్ సర్జన్స్ తయారవుతున్నప్పుడు ఇండియన్ ప్లాస్టిక్ సర్జన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ అని నేను ఇప్పటికీ బల్లగుద్ది చెప్పగలను అనమాట. బికాజ్ మనకున్న పేషెంట్ ఎక్స్పోజర్ ఆర్ ఫ్రీ హ్యాండ్ రైట్ ఫ్రమ్ MBBS డే 1 ఇది ఏ కంట్రీలో అంత ఈజీగా దొరకదు మనకి. సో ఇండియన్ డాక్టర్స్ ఫస్ట్ థింగ్, సమ్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ. నెక్స్ట్, మెడికల్ ఎక్స్పెండిచర్. వరల్డ్ మొత్తంలో కంపేర్ చేస్తే కనుక ఇండియన్ కాస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు ఓన్లీ 10%. అంటే రఫ్గా మనకి ఇప్పుడు ఒక రైనోప్లాస్టీ US లో 20 lakhs అలా ఉంటే ఇండియన్ మార్కెట్లో 2 to 5 lakhs డిపెండింగ్ ఆన్ ద సర్జన్. సో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు జస్ట్ ఇండియా వాళ్లే కాదండి, ప్రపంచం మొత్తం ఇండియాకి వచ్చి చేయించుకోవాలి అని అనుకునే పరిస్థితికి ఇప్పుడు మనం వచ్చేసాం. ఇది యాక్చువల్లీ మనకి చాలా ప్రౌడే చెప్పాలంటే. బట్ మన ప్రైజింగ్ అలా ఉండడం అనేది ఒక రకంగా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలా మనతో సర్జరీస్ చేయించుకొని వరల్డ్ వైడ్ పేషెంట్స్ అందరూ ఇండియన్ డాక్టర్స్ని ఎక్స్పీరియన్స్ చేశాక, మన స్కిల్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యాక మనం ఇంకా బెటర్ అవుతున్నాము. అండ్ అలాంటి పరిస్థితుల్లో మన క్లయింట్స్ అనేది ఖచ్చితంగా మన ట్రీట్మెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ సేఫ్గా వాటిని చేయించుకోగలుగుతున్నారు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వై ప్లాస్టిక్ సర్జరీ ఈస్ గ్రోయింగ్ స్పెసిఫికలీ ఇన్ ఇండియా.